స్టాండర్డ్ మాల్ వస్తే పబ్లిక్ రిజెక్ట్ చేస్తారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీరు అక్కడ ఫైట్ చేయండి. ఒక నిమిషం ఇక్కడ తప్పు చేస్తున్నారంటే మీలాంటి వాళ్ళు లేకపోతే శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా కూడా మాలాంటి జర్నలిస్టులు కూడా తప్పుని తప్పుగా చూపించి అధికారుల దగ్గర ఫైట్ చేయాలి. కానీ డైరెక్ట్ గా వాళ్ళని వెళ్ళిపోమడానికి చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి, గోబ్యాక్ అనేది మా నినాదము. రేపు వినండి, కల్చర్ కాదు మేము అన్నది, కల్చర్ అని వేరే వాళ్ళు అన్నారు, మేము అనలేదండి. గోబ్యాక్ అన్నాం. గోబ్యాక్ లోనే అన్ని వస్తాయి. నువ్వు గోబ్యాక్ అనగానే కల్చర్ మీ పండగ దాండియా వదిలిపెట్టిపోయి పైసలన్నీ వదిలిపెట్టి పోవు కదా, పట్టుకొని పోతావు కదా, అందుకోసం గోబ్యాక్ పెన్సిల్ సూత్రం. పెన్సిల్ ఒకటి అట్లా లాస్ట్ కది వెళ్ళిపోమంటారు. ఎప్పుడు మీరు కొత్త షాప్ పెడితే మీరు ఉన్న షాప్ లో నగిలి చేయకుండా ఉండాలి. స్థానిక ఆ షాప్ లో మాకు ఉద్యోగాలు ఇవి జరగకపోతే గోబ్యాక్ అంటే వెళ్ళిపోమనే న్యాచురల్. ఒకసారి పూజా గారితో మాట్లాడు. పూజా గారు వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ కల్తీ చేసినా, ఇక్కడ ట్యాక్స్లు ఎగ్గొట్టినా, ఇక్కడ మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేసినా మాకు ఉద్యోగాల గురించి కూడా ఎక్కడ నుంచి స్టేట్ నుంచి తేం కదా అన్ని కూడా మీరు ఇందాక ఉపాధి అన్నారు కదా, ఉపాధి గురించి 3 రోజుల నుంచి ఆర్టీ కంటిన్యూస్ డిబేట్స్ రన్ చేస్తుంటే మార్వాడి జిగ్నేష్ దోషి గారు కానివ్వండి, సపోర్టర్స్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లు. 4 కోట్ల జనాభాలో వాళ్ళ శాతం ఎంత? 150,000 మంది అంటారు. నాకున్నటువంటి లెక్క ప్రకారం 150,000 నుంచి 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు విస్తరిస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ జనాభా కలిసి మొత్తం వాళ్ళకి మనం ఎందుకు ఉద్యోగాలు? ఇప్పుడు ఉదాహరణ గుజరాత్ పోతే మన వాళ్ళు బిజినెస్లు పెడుతున్నారా, అక్కడ కూలి పని చేస్తున్నారా? కూలి పని, రైట్. మరి మళ్ళీ వాళ్ళు వచ్చి బిజినెస్ ఎట్లా పెడుతున్నారు? మనం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పోవాలి. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెడితే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అడగడం ఏంది అని క్వశ్చన్ రేజ్ అయితే ఏం చెప్తారు? మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు ఈ చర్చని మనం ఇంకా కొద్దిగా అడ్వాన్స్ మేడం ఆగండి. మీరు మార్కెట్ ఆక్రమిస్తారు, మా నిమిషం నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదం అంటే ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో కల్చర్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. ఫస్ట్ అదొకటి క్లియర్. ముందు మీరు ఆ విఘ్నేషో ఆయన వీడియోని ఒకటి ప్లే చేశారు. ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పలేదు. ఆయన ముందు బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. కొట్టిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. తెలుసా ఆ కొట్టిన వ్యక్తి అనేటువంటి దాంట్లో కొటారి కుటుంబం అంటేదో నాకు కూడా తెలియదు, జిగ్నేష్ గారు చెప్పారు. పెద్ద కుటుంబం అది. ఆ కొటారి కుటుంబంలో 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆన్ రికార్డ్ అని చెప్పిన మాట ఏంటంటే, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కూడా తీసుకెళ్లి ఆ పెద్ద మనిషిని కొట్టిండట అని అంటున్నారు. ఆయన కొట్టినా కొట్టడం తప్పు, ఫిజికల్ అసాల్టింగ్ తప్పు. నిజంగా మీకు పద్మారావు గౌడ్ గారు తప్పు చేశారని ఆయన కూడా కేసేయండి. మీరు అందరూ అదే అంటున్నాను నేను కూడా. ముందు కొట్టిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. తర్వాత కొట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకోండి, మాకే ఇబ్బంది లేదు. ఒకటి. రెండోది, ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరికి బ్రాండింగ్ చేస్తున్నారు, దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్, ఇట్లా 4 కోట్ల జనాభా 150,000 మంది దగ్గర ఉద్యోగాలు అడగడం ఏంది? ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు మన దేశంలో 7 లక్షల గ్రామాలు ఉన్నాయండి. ఈ 8 కోట్ల మార్వాడి జనాభా అని అన్నారు మీరు. 8 కోట్ల 8 లక్షలు, నాకు తెలిసి 8 కోట్లు ఉంటారు. ఒక్క నిమిషం, 8 కోట్లు ఉంటారు. ఈ 8 లక్షల గ్రామాల్లోకి ఈ మార్వాడి సమాజం అంతా పోయింది. నేను దేశం అంతా తిరిగినాను కాబట్టి చెప్తున్నా. సారీ, 8 కోట్లు కాదు, 80 లక్షలే. అది 80 లక్షలైనా సరే 8 లక్షల గ్రామాలకి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అయ్యారు. ఓకే. తెలంగాణలో 2014 నుంచి పెద్ద ఎత్తున సౌత్ ఇండియాలోకి, తెలంగాణలోకి వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు 2014 నుంచి వచ్చారు. అంతకు ముందు ఉన్న వాళ్ళు తెలంగాణ మార్వాడీలు, వాళ్ళతో ఇబ్బంది లేదు మాకు. నేను చెప్తున్నాను కదా స్పష్టంగా. చార్మినార్ కట్టినప్పుడు వచ్చిన మార్వాడీలతో మాకు ఇబ్బంది లేదు. 1950లో ఉన్న మార్వాడీలతో మాకు ఇబ్బంది లేదు. 70లో ఉన్న మార్వాడీలతో మాకు ఇబ్బంది లేదు. వాళ్ళు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద తెలంగాణ. 2014 తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 నేషన్ 1 మార్కెట్ అనే పేరు మీద జిఎస్టీని ఎప్పుడైతే ఈ దేశంలో అమలు చేయడం మొదలుపెట్టిరో, 2014లో ఏర్పడ్డ తెలంగాణలోకి 2015 నుంచి విపరీతంగా వలసలు వచ్చారు. వాళ్ళు వచ్చి మీరు అంటున్నారు కదా వాళ్ళకే మనం ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా అని. నేనేమంటున్నానంటే, మార్వాడీలు ఎక్కడైనా సరే వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేయరు. మనం ఉద్యోగం ఇస్తామన్నా కూడా వాళ్ళు రారు. ఈ తెలంగాణలో పెట్టిన కంపెనీలు వాళ్ళయే, సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళయే, హార్డ్వేర్ కంపెనీలు వాళ్ళయే,
వాళ్ళు ఎక్కడ అదే ఉద్యోగం development చేస్తారు? చేస్తున్నారు వినండి, కదా. డెవలప్మెంట్ కాదు అది, Development మోనోపలి. అవుతుంది కదా. మోనోపలి ఇప్పటిదాకా మీరు ఏదో అన్నారు, మొత్తం దేశ సంపదలో 42% వాళ్ళు ఇస్తున్నారు. దట్ షోస్ ద మోనోపలి shows that you're in ఆఫ్ ది మార్వాడి. Yes. ఒక కమ్యూనిటీ దేశ జీడిపికి అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నదంటే ఏందండి? మిగతా is వాళ్ళని our- ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టే. అది మీ గొప్పతనం కాదు, మిగతా గొప్పతనం కమ్యూనిటీస్ కాదు, మీరు ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టు. సంపద అందరి దగ్గర ఉండాలి. తను కూడా మాట్లాడిద్దాం, No, తను no, కూడా no, మాట్లాడిద్దాం. మాట్లాడిద్దాం. ఒక నిమిషం, ఒక పాయింట్. పూజ గారు కన్నీటి గాథల కారణమవుతున్నారు, ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది, ఎక్స్ప్లాయిటేషన్ ఏ ఫీల్డ్ లో జరుగుతుంది? మొత్తం మౌనపల్లి జరుగుతుందని అంటున్నారు ఆయన. మోనోపలి ఎట్లా జరుగుతుంది? అన్నిట్లో, అన్ని ఫ్యాక్టరీస్ అన్నిట్లో. ఇప్పుడు సార్ చెప్పారు, ఏమన్నారు? చిన్న దుకాణంలు ఉంది, అక్కడ షాప్స్ పెట్టుకుంటున్నారు, అందరు వాళ్ళే బిజినెస్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు బేగం బజార్ లో మీరు చూడండి, ఖాళీ మార్వాడి షాప్స్ ఉన్నాయా? తెలంగాణ Majority మీయే ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నాయి కదా షాప్స్, వాళ్ళు చిన్న కూడా చిన్న business- షాప్స్ ఉన్నాయి. వాళ్ళే చిన్నవి. ఎట్లా ఐ మీన్ ఎట్లా ఏరియా పట్టు ఉంటది అలా పట్టే షాప్స్. చిన్నవి మీరే, పెద్దవి మీరే, హోల్సేల్ మీరే, మ్యానుఫ్యాక్చరింగ్ Let her talk. ఒక నిమిషం, తను మాట్లాడిద్దాం. ఇప్పుడు దాన్ని మాట్లాడిద్దాం. చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు కొట్లాడైంది అంటారు, కొట్లాడైనప్పుడు ఒకరే ఒకరు కొట్లాడుకోరు కదా. ఇప్పుడు నేను ఒకరితే కొట్లాడుకోలేను, నాకు ఎవరైనా ఏదైనా చెప్తేనే కదా నేను రెచ్చగొయి మాట్లాడేది. కార్ తీయండి సార్ అని చెప్పడం కూడా తప్ప. కాదు, ఇప్పుడు ఆయన ఏ మూకుమ్మడి దాడి. ఉద్దేశంతో ఒక్క నిమిషం, చెప్పిందో. తను మాట్లాడిద్దాం. సో అక్కడ జరిగిన ఇక్కడ విషయం ఏంటంటే మోండా మార్కెట్ అనేది ఒక ఫ్యాక్టర్ కావచ్చు, Yes, yes. బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. Yes, అదే అది absolutely. ఫ్యాక్టరే, That's what I'm అది saying. ఫ్యాక్టరే, కానీ అదే మొత్తం కాదు. అక్కడ జరిగింది ఏంటంటే ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది, Yes. వాళ్ళు కొట్టుకున్నారా తిట్టుకున్నారా అది ఎవరు పట్టించుకోపోతుండే. అక్కడ ఆ వీడియో ఎప్పుడైతే నీచ్ జాతి కా దూద్ బేజ్నే వాళ్ళే చోటా జాతి వాలే. ఈ మాటలు మాట్లాడుకొచ్చారో ఆ సమాజం మొత్తం. ఇక్కడ వన్ సింగ్ మార్వాడి గో బ్యాక్ అంటే మమ్మల్ని అందరినీ అంటున్నారా అనే రకంగా మార్వాడీస్ అందరు ఎలా అయితే వచ్చారో, నీచ్ జాతి కా అని చెప్పి ఒక దళితుని తిట్టడం వల్ల దళిత జాతి మొత్తం వచ్చింది. కాదు, బీసీలందరూ వచ్చారు తెలంగాణ, కాదు, తెలంగాణ కాదు. తన నుంచి క్లారిటీ తీసుకుంది, తన గురించి క్లారిటీ తీసుకుంది. చూడండి, ఇదే దాడి, ఇదే మాట్లాడినిస్తలేరు. మీరే మాట్లాడనిస్తలేరు. అది మేము మా- రామచంద్ర మా- మాట్లాడండి, మా- ఒక్క నిమిషం, మా తను బాధ మాట్లాడండి. ఏంటో చెబుదామంటే తను మీరు మాట్లాడండి. మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నారు, మీరు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఒక్క నిమిషం, తను మాట్లాడండి, పూజ గారు. కాదు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే శ్రీనివాస్ You continue. Yes, I'm telling you that only. See, నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడానా, శ్రీనివాస్ గారు నాతో ఇన్ని మాటలు మాట్లాడి ఏమని చెప్పారు, మీరు నాకు మాట్లాడినిస్తలేరు అని చెప్పారు, అంతే కదా. అట్లనే అందరు సైకాలజీ మెంటాలిటీ వేరేగా ఉంటుంది. ఇప్పుడు సర్ లాంగ్వేజ్ చాలా పొలైట్, చాలా అలా మాట్లాడారు, ఓకే. అలానే ఆ సందర్భంలో అక్కడ ఎట్లా ఉంది సైకాలజీ మనకు తెలియదు కదా. సైకాలజీ అంటే మొత్తం కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కమ్యూనిటీ గురించి కాదు. See, one person has done a mistake. కొటారి ఫ్యామిలీ నుంచి ఒక మిస్టేక్ చేశారు. Yes, బట్ we మళ్ళీ agree మీరు for వింటారంటే జిగ్నేష్ గారు బయట మళ్ళీ ప్లే చేస్తారు. బట్ ఇది ప్లే చేయడం వల్ల ఏమవుతుంది, తెలంగాణ ప్రజలు ఇంకా రెచ్చిపోయే అది ప్లే అవకాశం చేయకండి, ఉంటుంది. అది ప్లే చేయకండి. అదే అంటున్నా, ఎందుకు మళ్ళీ అంటే ఈ కమ్యూనిటీ ఇట్లా. తిడతారు, ప్లే చేయొద్దు అంటారా? సో తర్వాత రాజా సింగ్ గారు కూడా మాట్లాడుతూ ఈజ్ అన్ ఎమ్మెల్యే, Yes. ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్ టు. Yes, సో ఆయన ఏం చేశారంటే ఎవరైతే ఈ రకంగా మాట్లాడుతారో వాళ్ళని మాట్లాడతాం అన్న రకంగా కూడా మాట్లాడుకోవచ్చు. అది కరెక్ట్ అంటారా? అది ఆయన ఎలా ఒక పర్సన్ మాట్లాడారు సైకాలజీ కాదు, ఒక పర్సన్ సైకాలజీ కాదు, ఇట్ రిఫ్లెక్ట్స్. అది తప్పు అయితే ఖండించండి, అది ఆయన విషయం. అది ఖండించడానికి కూడా సిద్ధంగా లేదంటే కొట్టమని లేదు చెప్తున్నారు తను మాట్లాడతారు ఒక నిమిషం. ఆ, సో ఈవిడ అంటే కూడా ఇప్పుడు కొట్టమని కన్నీటి గాథల కారణమవుతున్నారు, మోనోపలి కారణమవుతున్నారు, ఏం చెప్తారు మీరు? మోనోపలి అనేది ఏం ఉండదు. ఇప్పుడు షాప్స్ ఉంటాయా, ఇప్పుడు ఈ మధ్య చిన్న షాప్స్ కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడి బిజినెస్ చేసుకుంటున్నారు, అది కొంచెం ఐడియా ఉందా? ఆన్లైన్ షాపింగ్ ఎంత అయిపోయింది, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఏదైనా అంటే వాళ్ళ ఓనర్లు కూడా మళ్ళీ అదే ఓనర్లు కూడా కమ్యూనిటీ. కాదు కాదు ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ అయినప్పుడు నుంచి ఏమైతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ద ఫోన్. जस्ट झट से आप मंगा सकते, कुछ भी चीज़ यू वांट यू जस्ट कैन ऑर्डर थ्रू फोन. అయితే just small establishments है, whether it is Telangana people or it is Marwadi people or whether it is to any community, all the small traders are facing lot of problems in business. You and there is one क्या बोलते हैं, एक माफिया जैसा है, उसमें कैसा है बोले तो you order something, if you cannot pay you are given credit card. You can pay through credit card with 5% discount, 10% discount. సో ఇట్స్ నాట్ టాక్ అబౌట్, మనం మళ్ళీ మాట్లాడదాం, బట్ ఆన్లైన్ బిజినెస్ గురించి ఇంకో డిస్కషన్ తీసుకుందాం. బట్ ఇక్కడ గ్రౌండ్ లో ఎక్స్ప్లాయిట్ అవుతోంది, మీరు అది తప్పు. ఆఫ్టర్ తెలంగాణ కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టారు అనేది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలా లేదు, అలా లేదు సార్. ముందు ఒక్క నిమిషం, టు మై నాలెడ్జ్ ఇక్కడ ఈ పిడమర్తి రవి గారు పెట్టిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానివ్వండి, చాలా మంది వక్తలతో మాట్లాడుతున్నాం. టు మై నాలెడ్జ్ నాకు అర్థమైంది ఏంటంటే, మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, మీకు అవగాహన కోసం, డిమార్ట్ ఈజ్ ఆల్సో ఓనర్ ఆఫ్ మార్వాడి కమ్యూనిటీ. అచ్చా. డిమార్ట్ ని ఎందుకు వెనక్కి పంపించడం లేదు? డిమార్ట్ మీద కూడా ఉద్యోగాలు జరుగుతాయి కావచ్చు ఫ్యూచర్ లో, బట్ ఎందుకనంటే డిమార్ట్ నుంచి డైరెక్ట్ గా దుకాణ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారు. Yes. ఇట్స్ ప్లేయింగ్ ఏ రోల్ ఆఫ్ హోల్సేల్. సో డైరెక్ట్ కన్స్యూమర్స్ తీసుకోగలుగుతున్నారు, అందుకోసం దానివల్ల DMart ఉపాధి చెప్పలేదు. అవకాశాలు దొరుకుతున్నాయి, Yes. ఇవన్నీ జరుగుతున్నాయి. Yes. బట్ మార్వాడి వాళ్ళు తీసుకొచ్చేది ఎక్కడి నుంచి, పంజాబ్ నుంచి కొనుగోలు చేస్తారు. కాదు కాదు
అలా లేదు. జిగ్నేష్ గారు డైరెక్ట్ గా లైవ్ లో చెప్పారా జిగ్నేష్ గారు చెప్పారు కానీ ఇది అలా సో ఇక్కడ నుంచి రైస్ కొనుగోలు చేయరు, ఇక్కడ స్వర్ణకారుల దగ్గర నుంచి వ్యాపారాలు తీసుకొని ఉపాధి తీసుకోరు. యూ కెన్ విజిట్ ఎనీ ఫ్యాక్టరీ, యూ కెన్ సీ దేర్. అన్ని తెలంగాణ వర్కర్స్ ఉంటారు, బీహార్ వర్కర్స్ ఉంటారు, ముస్లిం వర్కర్స్ ఉంటారు, ఏ వర్కర్స్ అంటే ఆ వర్కర్స్ ఉంటారు. అలా ఏం లేదు, మేము వర్క్ చేసినప్పుడు మేము వర్క్ చేయించినప్పుడు ఓన్లీ అవే కావాలా మార్వాడి మందినే పెట్టుకుంటామన్నా అస్సలే లేదు. మేం యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి. సార్ నేను దయచేసి నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. మాట్లాడండి. ఏమంటున్నానంటే మాట్లాడండి సార్. సరే ఈ మూమెంట్ గత 8 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చింది, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం అనే అంశాల కోసం జరిగింది. ఈ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ చాలా కీలకమైన పాత్ర పోషించింది. అదే యూనివర్సిటీ ఈరోజు ఆ నినాదాలని కాపాడుకోవడానికి, ఆ విలువల్ని తిరిగి తెచ్చుకోవడం కోసం రేపు బంద్కు పిలుపునిచ్చింది. మేము ఆ బంద్కి సంపూర్ణంగా వీసీకే తరఫున మద్దతు ఇస్తున్నాం. ఒకటి, నీళ్లు మాయి నదుల మీద ఆనకట్టలు కట్టుకుంటున్నాం, మా నీళ్లు మనకు వస్తున్నాయి. నిధులు అంటే కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రమే కాదండి, ఈ మార్కెట్లో వచ్చే లాభాలు కూడా మాకే చెందాలని. గతంలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడున్న వ్యాపారాలు చేసి లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వై తెలంగాణ పీపుల్ ఆర్ యాజిటేటింగ్ ఫర్ వాట్? ఏ లక్ష్యాల కోసం, ఏ ఆశయాల కోసం అయితే 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు, వాటిని చూపించండి. ఒక మార్వాడిని చూపించండి. ఇస్తున్నప్పుడు మీరు చూపించండి. వాళ్ళతో మాకు ఇబ్బంది లేదు. నేనేమంటున్నా అంటే తెలంగాణలో 100-150 సంవత్సరాలుగా ఉన్న మార్వాడి